షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఐ మీన్ చేసుకున్నావా? చేసుకుంటే 3 సంవత్సరాలు ఐ మీన్ ఎందుకు పక్కన పెట్టావు? గమ్మునుడు తల్లి ఆడపిల్ల కొంచెం కూడా సిగ్గిలేక అడిగింది కూడా కరెక్టే కదా. 3 సంవత్సరాలు అతను వదిలేసి ఎలా ఉన్నావు, ఎందుకున్నావు? సో ఇప్పుడు ఎవరు కావాలి నీకు? శ్రావణి. మరి నన్నేంటి చేసుకున్నావా? ఇప్పుడు శ్రావణి కావాలంటే అదే నా జీవితం ఏంటి నాశనం కావాలి చెప్పా. 2 బిడ్డల్ని ఎట్టెత్తుకొని వాళ్ళని నేను యాడికి పోవాలని. ఆ 2 సంవత్సరాలు నువ్వు పిల్లలకి అన్నంత సేపు కూడా నా మనసు అక్కడే ఉంది. ఇది కూడా మోసం అని చెప్పేసి నిజం లేదు సార్, ఆమె బాగా చూసుకుంటా బాగానే ఉన్నాను సార్. శ్రావణి మర్చిపోయావు కంప్లీట్ గా. శ్రావణిని మర్చిపోయావు. శ్రావణి కువైట్ లో ఉన్నంత సేపు శ్రావణిని మర్చిపోయావు నువ్వు. మర్చిపోయాను నిజంగా. నిజంగా నీ మనసులో శ్రావణి లేదు. శ్రావణి అంటే ప్రేమ లేదు. లేదు సార్. మరి శ్రావణి ప్రేమ మళ్ళీ ఎలా పుట్టుకొచ్చింది? నువ్వు నాకు కావాలి, నువ్వు లేకపోతే చచ్చిపోతాను. అదేంటి కువైట్ లో ఉన్నంతసేపు చచ్చిపోకే ఇండియా వచ్చే ముందు చచ్చిపోద్దా? ఇక్కడ భయం వల్ల తప్పులు చేయొచ్చు, నేరాలు చేయకూడదు. ఇతను నేరాలు చేశాడు, పిల్లలకు అన్యాయం చేశాడు, 2 ఆడవాళ్ళకి అన్యాయం చేశాడు. ఈరోజు నా భర్త అని చెప్పి మీరిద్దరు కొట్లాడుకుంటున్నారు కదా. అసలు నాకేమనిపిస్తుంది అంటే కనుక ఇతను ఎవరి దగ్గరకు వస్తే కనుక వాళ్ళు దురదృష్టవంతులని నాకు అనిపిస్తుంది. ఇద్దరు ఉంటానంటే ఇంట్లో ఉంటానంటే ఒప్పుకున్నాను. ఎవరు ఒప్పుకున్నారు? అది వాళ్ళిద్దరు ఒప్పుకొని ఇంట్లో 3 ఏళ్ళు ఉన్నాం. ఎప్పుడు ఒప్పుకున్నాడు? ఇద్దరిని ఆమెను పెళ్లి చేసుకునేటప్పుడు చెప్పావా నాకు పెళ్లి అయింది మీ ఇద్దరు కలిసి ఉంటారని చెప్పావా? లేదు మేడం. మరి ఎట్లా? ఏం తమాషాలు అనుకుంటున్నావా? కొత్త స్టోరీ క్రియేట్ చేస్తున్నావు. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. అంటే ఆల్రెడీ నీకు అతనికి పెళ్లి కాకముందు అన్ని రకాల సంబంధాలు ఉన్నాయి. మరి ఒళ్ళు బాగాలేనోడితో ఏ విధంగా శారీరక సంబంధం పెట్టుకున్నావు? పెళ్లి కాకుండా ఎలా పెట్టుకున్నావు? నీలాంటి వాళ్ళ వల్లే సంసారాలు కూలిపోతున్నాయి. సిగ్గు లేకుంటే సరే ముచ్చిమొహం వేసుకొని కూర్చొని ఉన్నావు. చేసే ఇదేనా నేర్పించింది మీ అమ్మ నాన్న నీకు? పని చేయడానికి పంపించినారా, వాడితో పడుకొని పంపించారా మీ అమ్మ నాన్న? అంటే వీడితో టైం పాస్ చేసి మళ్ళీ ఊరికి వెళ్ళాక ఇంకోటిని చేసుకుందాం అనుకున్నావా? ఇలాగే ఒళ్ళు కొవ్వెక్కి రామ్నాయుడు లాంటి వాళ్ళని గనక నీ వల్ల లాక్కొని పెళ్ళాల జీవితాలు నాశనం చేస్తే మాత్రం వదిలిపెట్టేది లేదు. వీళ్ళిద్దరూ తిరిగి వస్తే మేడం మా అత్త మా ఆడపడుచులు సపోర్ట్ చేసి వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టారు మేడం. ఆల్రెడీ మీ మేనత్త ఆవిడ జీవితం నాశనం చేసింది, నువ్వు వచ్చి ఈవిడ జీవితం నాశనం చేసి. అదే నీ పెళ్ళ నువ్వు లేనప్పుడు ఎవరితో ఉంటే నీకు బాధ ఏదా? ఎవరిని తీసుకెళ్తావు? ఇద్దరిని తీసుకెళ్తాను. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మీరు ఒళ్ళు బాగాలేనోడితో ఏ విధంగా శారీరక సంబంధం పెట్టుకున్నావు? పెళ్లి కాకుండా ఎలా పెట్టుకున్నావు? నీలాంటి వాళ్ళ వల్లే సంసారాలు కూలిపోతున్నాయి. సిగ్గు లేకుంటే సరే ముచ్చిమొహం వేసుకొని కూర్చొని ఉన్నావు. చేసే ఇదేనా నేర్పించింది మీ అమ్మ నాన్న నీకు? పని చేయడానికి పంపించినారా, వాడితో పడుకొని పంపించారా మీ అమ్మ నాన్న? అంటే వీడితో టైం పాస్ చేసి మళ్ళీ ఊరికి వెళ్ళాక ఇంకోటిని చేసుకుందాం అనుకున్నావా? ఇలాగే ఒళ్ళు కొవ్వెక్కి రామ్నాయుడు లాంటి వాళ్ళని గనక నీ వల్ల లాక్కొని పెళ్ళాల జీవితాలు నాశనం చేస్తే మాత్రం వదిలిపెట్టేది లేదు. వీళ్ళిద్దరూ తిరిగి వస్తే మేడం మా అత్త మా ఆడపడుచులు సపోర్ట్ చేసి వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టారు మేడం. ఆల్రెడీ మీ మేనత్త ఆవిడ జీవితం నాశనం చేసింది, నువ్వు వచ్చి ఈవిడ జీవితం నాశనం చేసి. అదే నీ పెళ్ళ నువ్వు లేనప్పుడు ఎవరితో ఉంటే నీకు బాధ ఏదా? ఎవరిని తీసుకెళ్తావు? ఇద్దరిని తీసుకెళ్తాను. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. వయసు ఉన్నంత వరకు ఇంకో అమ్మాయి వస్తుంది నీ దగ్గరికి, డబ్బు సంపాదించేంత వరకు, వయసు ఉన్నంత వరకు. రేపు నీ కాళ్ళు చేతులు పడిపోతే నీ పిల్లలు చూడాలి, నీ పెళ్ళాన్ని చూడాలి. ఉన్నదో దానిలో పిల్లలు చూడరు. ఎందుకంటే వాళ్ళకి సొసైటీలో గౌరవం ఉండదు. వాళ్ళని నష్టం చేసావు, వాళ్ళ జీవితాలు నాశనం చేసావు, వాళ్ళని దగ్గరకు కూడా రారు. ఇప్పటికైనా మారు.
మొండి పట్టుదల వదులు. మేమేం మీ సొంత వాళ్ళం కాదు కదా, ఆమెకు సొంత వాళ్ళం కాదు కదా. బయట వాళ్ళమైనా మేం బాధపడుతున్నాం నీ భార్యని పిల్లల్ని చూసి. మరి నీకు బాధ అయ్యట్లేదా? వాళ్ళు ఇంత అన్యాయం అయిపోయారే, ఇప్పటికైనా వాళ్ళకి న్యాయం చేయాలని అనిపించలేదా నీకు? చెప్పడానికి మేడం నన్ను ఇప్పుడు న్యాయం చేద్దామని చూశాను మేడం. వాళ్ళు టార్చర్ పెట్టారు తప్ప కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళు టార్చర్ పెట్టినట్టు కనిపించలేదు. కనిపించడానికి నాకు అవకాశం ఇవ్వలేదు కదా మేడం. వాళ్ళు మాట్లాడారు చేశారు అంతే. వాళ్ళు మాట్లాడటం కాదు, వాళ్ళకి నువ్వు టార్చర్ పెట్టిన దానికి నిలువెత్తు సాక్ష్యాలు ఇక్కడ ఉన్నాయి. నువ్వు టార్చర్ పెట్టావు అనటానికి, వాళ్ళని నువ్వు నష్టపరిచావు అనటానికి సాక్ష్యాలు ఉన్నాయి. చూసే కోట్లాది మందికి కనిపిస్తున్నాయి. కేసు పెట్టమన్నాడు మేడం, మరి నేనేం చేయలేను. చూడు, నువ్వు మొండి పట్టుదల పడితే చెప్పేది పెద్దవాళ్ళు ఏం పని లేక చెప్పట్లేదు మీకు. లేదు మేడం, తన దగ్గరికి వెళ్తున్నా. తన దగ్గరికి వెళ్ళమని మేము చెప్పట్లేదు కదా, తన ఇంటికి వెళ్ళమని నేను చెప్పానా? నేనంటే నీకెందుకు కోపం? అది ఏంటనేది నీకు తెలుసు. నన్ను ఎంత బాధ పెట్టావు, ఏడు చేసావు అనేది అది నీకు తెలుసు, నాకు తెలుసు. కాదు, నాకు చెప్పవలసినవి చెప్పాను. ఇప్పుడు వాళ్ళు చెప్పడం రైటే, రాంగ్ అని అనట్లేదు. కానీ నీ దగ్గరకు వస్తే నాకు తీసుకెళ్ళాలనుకుంటున్నది నాకు. అందుకే నేను అంటున్నాను, నువ్వు నీ ఊరికి ఆయన రాడు, ఆయన ఊరికి నువ్వు వెళ్ళొద్దు. వేరే ప్లేస్ ఏదైనా చెప్పండి ఇద్దరు కలిసి. తన ఇష్టమే మేడం, వైజాగ్ లో ఎక్కడ తీసుకెళ్ళినా నేను ఉంటాను మేడం. నీ ఊరికి వద్దు రామనాయుడు, వాళ్ళ ఊరికి వద్దు. ఎక్కడైతే నీకు కొత్త ప్లేస్ అనిపిస్తుంది, నీకు ఎవరికి కూడా ఈ విషయం తెలియదు అనుకుంటావో అక్కడ చెప్పు, అక్కడికి పంపిస్తాం. వైజాగ్ అంత పెద్ద ఊరు కదా రామనాయుడు, మంచి వేరే ప్రాంతంలో ఎక్కడన్నా ఉండండి. అవును సార్, ఎక్కడ తీసుకెళ్ళడం కానీ ఎక్కడ చేయడం కానీ వైజాగ్ అంత ఏరియా అనేది నాకు తెలియదు. నాకు టౌన్ లో అంతా పని చేయడానికి నేను చేయలేను సార్. నీకు అక్క వాళ్ళు ఉన్నారు కదా? అక్క ఉన్నది సార్. వాళ్ళ అక్కకో బావకో చెప్పు, నాకు ఒక పని పెట్టించండి, నేను సెటిల్ అయ్యేంత వరకు అని చెప్పి వాళ్ళని అడుగు. పెట్టారు మేడం, నేను అక్కడికి వెళ్ళి టౌన్ లో పని చేయలేను మేడం. నాకు సున్నం పని అయినా పడదు. 10 రోజులు చేసిన తర్వాత నాకు బాగుంటుందో బాగుంటుంది. సున్నం పని నాకు సరిపడదు మేడం. నేను రైతు పని, నాకు ఎక్కువ ఊళ్ళో రైతు పని, మేకలు కాసుకోవడం. ఇప్పుడు ఆ పని మానేసావా? కూలి పని చేస్తాను సార్, మట్టి పని చేస్తాను ఊళ్ళోని. మట్టి పని చేసుకుంటూ దేనికి వచ్చినవి అయితే ఇప్పుడు 2 నెలల నుంచి నేను మామూలు చూడడానికి వచ్చాను. తీసుకునేది ఏం పని? ఎందుకంటే నేను ఒకటి మీకు చెప్తానమ్మా, మమ్మల్ని నమ్మొచ్చావు, ఇన్ని కోట్ల మంది చూస్తున్నారు. అతనితో మీకు రాసి కూడా ఇస్తాం, ఎటువంటి కొట్టడం కానీ తిట్టడం కానీ మళ్ళీ ఆవిడతో వెళ్ళటం కానీ చేయకుండా నిన్ను పిల్లల్ని చూసుకునే విధంగా అతనితో రాయిస్తాము. మేము కూడా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మానిటరింగ్ చేస్తాం. మేడం, ఫస్ట్ నాకు ఈ అబ్బాయి కాకుండా ఫస్ట్ పెళ్ళి అయింది. నాకు పెళ్ళి అయింది, ఆయనకు రోగం ఉందంటే విడాకులు ఇచ్చుకున్న అయిపోయింది మేడం. పెళ్ళైనాక 5 రోజులకు ఒకటి వచ్చి ఇంట్లో కూర్చున్నది, ఆమె కడుపుతుంది ఉన్నది. మా ఆడబిడ్డ ఉంది కదా మేడం, వాళ్ళ కూతురిని అడిగినాం, మా కోడల్ని అడిగితే ఉన్నది మామయ్య నుంచి కడిపోయింది, అందుకు వచ్చి ఇంట్లో కూర్చున్నది అని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఆమెకు అలవాటు ఇట్లా ఒక అమ్మాయిని తీసుకొచ్చుకొని ఇట్లా ఆపింద వండుకున్నట. వండుకుంటే వాళ్ళ భర్త 5గురిని తీసుకొని వచ్చి నరికిడు మా ఆయనని. నువ్వు ఉండకు, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు అంటాడు, పో అంటాడు, నీకు చార్జ్కి డబ్బులు కూడా ఇస్తా అంటాడు మేడం. డబ్బులు ఇచ్చుడుతోనే అయిపోయింది. అయిపోవడంతోనే ఇక పద్దాకలు పెట్టుకొని పద్దాకలు అదే మాట్లాడి అదే లొల్లి పెట్టుకొని అదే కంటిన్యూ చేసింది. ఒకసారి కావాలని మందు కూడా తాగింది మేడం. నువ్వు ఎప్పుడైతే డబ్బులు కట్టావో అప్పుడు నీ వల్ల వచ్చినట్టు, నువ్వు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు. నీలాగే ఆవిడ రోజుకొకరిని పెట్టుకొని ఉంటే నువ్వు ఊరికే ఉంటావా? భార్యని, అక్కని, అమ్మని ఏడిపించే ఎదవా ఇలాంటి వాడు నీతో జీవితాంతం ఎలా ఉంటాడు అనుకున్నావు? అతనే నా అమ్మని పడతాను కదా మేడం కావాలని. ఏ రకంగానూ నువ్వు భార్య కాలేనప్పుడు ఎలా ఉంటావు వాడితో? నువ్వు సిగ్గులేదు నీకు? మళ్ళీ కప్పులు చేయించుకొని మళ్ళీ ప్రెగ్నెన్సీ. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. బాబాయ్, ఈ కేసు వెనక్కి తీసుకో, ఏదైనా మనం తర్వాత మాట్లాడుకుందాం. కేసు వెనక్కి తీసుకోవటమా? అది నేనా? అలా చెప్తున్నావే. ఇలా చూడుదేవా, ఆజ్ఞాపిస్తే అనుసరించడానికి నేను వీరభద్ర గారిట్లో పనివాడినేం కాదు, నేను పుణ్యకోటిని. వెంకీ మావయ్య, అసలు ఏం జరిగిందంటే నేను మీకు నీకోసం ఎదురు చూస్తున్నాను. గొప్ప తీసి బావకి నిజం తెలిసిపోయిందా?
వెళ్ళి సంతకం పెట్టు.